నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్స్ సంఘంలో తరపున ప్రభు పేరిట మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 49వ అధ్యాయం 16వ వచనం. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కియున్నాను. ప్రజలు తమ పాపాల ఫలితంగా చెరలో ఉన్నారు. దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాడని భావించారు. అలాంటి నిరాశ కలిగిన సమయంలో ఇశ్రాయేలు ప్రజలకు ఈ వచనం ఆదరణ, ఆశ, విమోచన సందేశాన్ని ఇచ్చాయి. నేను నిన్ను నా అరచేతుల మీద చిక్కుకుని ఉన్నాను అన్న ఈ మాటలో ఉన్న చిక్కుట అనగా తాత్కాలికంగా రాయడం కాదు, శాశ్వతంగా చెక్కబడిన గుర్తు అని. అరచేతిలో అనగా దేవుడు చేసే ప్రతి కార్యంలో తన ప్రజలు ఆయనకు గుర్తుగా ఉంటారు. ఈ వాక్యం దేవునికి మనపై మారని ప్రేమను చూపిస్తుంది. మనం మర్చిపోయినా దేవుడు మర్చిపోడు, పరిస్థితులు మారినా దేవుని ప్రేమ మారదు అని. మన జీవితం ఎంత కఠినమైనదైనా దేవుని చేతుల్లో భద్రంగా ఉంది అని అర్థం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 38-39 వచనాలలో మన పరిస్థితులు ఎంత భరించలేనివైనా మనం దేవుని చేతిలో చెక్కబడి ఉన్నామని, దేవుడు మనలను మర్చిపోలేదు అని గుర్తించుకోవాలి. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం. మన భద్రత మన పరిస్థితుల్లో కాదు, దేవుని చేతుల్లో మాత్రమే ఉంది అని గమనించి భయాన్ని విడిచిపెట్టి విశ్వాసంతో జీవించాలి. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. గోడలు ఇంకా కనిపించకపోయినా దేవుడు వాటిని చూస్తున్నాడు అని గుర్తెరిగి ఆ కార్యం చేయుటకు దేవుడు నిర్ణయించిన సమయాన్ని నమ్మాలి. మన భవిష్యత్ ఆయన కళ్ళ ముందే ఉంది అన్న నిశ్చయంత కలిగి, నిలువరమైన నమ్మకం కలిగి నడిచే కృపను దేవుడు మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్.